హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి సంక్రాంతి పండుగకి వచ్చాం. మా మమ్మీ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు స్టార్ట్ చేస్తుంది. ఇక్కడైతే గారెలకైతే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది చూడండి. ఇంకా ఇలా పిండి అయితే తీసుకొని ఫస్ట్ మనం ఇలా పేస్ట్ అన్నీ వేసి మంచిగా కలుపుకొని మంచి హాట్ వాటర్ వేసుకొని పిండి కలుపుకున్నాము. దానివల్ల మనకు గారెలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా మా మమ్మీ అయితే పిండి అయితే మొత్తం పిసికేసింది. నేనైతే చేస్తున్నాను. ఇంకా మా మమ్మీ అయితే అలా నాకు చేసి మా మమ్మీ అయితే కాలవడానికి అయితే రెడీ చేసింది. ఒకప్పుడు మా మమ్మీ చేసి నేను తినేదాన్ని. ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను మా బాబు కోసమని. ఇంకా అప్పాలైతే రెడీ అయిపోయాయి చూడండి. మీరు కూడా క్రిస్పీ గారెలు. ఇక్కడైతే మా బాబుకి అయితే నేను పాలు తాగిపిస్తున్నాను. ఇంకా అలా నా దగ్గర కూర్చొని తనైతే పాలు తాగుతున్నాడు. అక్కడ తర్వాత మాత్రం నేను అన్నం తిన్నాను. నా కోసం మా మమ్మ అయితే ఎగ్ కర్రీ చేసింది. ఆ తర్వాత మేమైతే సకినాలు స్టార్ట్ చేసాము. ఇంకా అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సంక్రాంతి అంటేనే సకినాలు అని గుర్తొస్తాయి, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా మా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మీకు కాక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ప్రస్తుతానికైతే ఇది ఇంకా మా మమ్మ అయితే అలా పిండి అయితే చేస్తుంది. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మంచిగా పిండి అయితే కలుపుతుంది. ప్రస్తుతానికి అయితే ఇది మా మమ్మీ అక్కడ పిండి కలుపుతుంటే నేను కూడా చేస్తా అని ఇక్కడ మా బాబాయ్ అయితే వచ్చి మా మమ్మీని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇంకా పిండి తీసుకొని ఆయన కూడా చాలా అంటే చాలా చేశాడు. ఇంకా ప్రస్తుతానికైతే పిండి రెడీ అయింది. ఫస్ట్ అయితే మా మమ్మీ గౌరమ్మని చేసి మంచిగా బొట్లు పెట్టేసి ఆ తర్వాతనైతే మేము స్టార్ట్ చేస్తాం. ఇంకా మా తెలంగాణ వాళ్ళైతే ఇలా చేస్తారు. ఇంకా మా మమ్మీ అయితే అలా స్టార్ట్ చేస్తుంది. ఇక్కడైతే నేను కూడా ట్రై చేస్తున్నాను, బట్ నాకు రావట్లేదు, మధ్యలోనే పోతుంది. నేను మళ్ళీ తీసి మళ్ళీ పోస్తున్నాను. ఇక్కడ మా మమ్మీ చూడండి ఎంత మంచిగా పోస్తుందో. నెక్స్ట్ మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను, నాకైతే రావట్లేదు. ఫైనల్గానైతే లాస్ట్కి అయితే చేసేసాను చూడండి మీరు కూడా. ఫైనల్గానైతే ట్రై చేశాను. ఇట్లా ప్లేట్లనైతే మంచి అప్పాలు తీసుకొని మంచిగా ఆయిల్ వేడైనాక ఇలా వేయాలి. మంచి ఆయిల్ వేడైతేనే మనకు మంచి అప్పాలన్నీ చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి మా అప్పాలు అయితే ఇలా అవుతున్నాయి. మేమైతే మురుకులు స్టార్ట్ చేసాము. ఇంకా మమ్మ అయితే ప్రాసెస్ చేసి పిండి అయితే మిక్స్ చేసేస్తుంది. చూడండి మీరు కూడా మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని అయితే కలిపేసింది మా అమ్మ అయితే. ఇంకా మా మమ్మ అయితే ఒక్కతే చేసేసింది, వెంటనే చేసేసింది. ఇంకా మాకైతే మురుకులు రెడీ అయిపోయాయి. ఫైనల్గానైతే క్రిస్పీ మురుకులు రెడీ అయిపోయాయి. మా మమ్మ అయితే లాస్ట్కి మాకు ఆనియన్ పకోడీ చేసింది. మా ఇంట్లో పిండి వంటలు ఇలా చేసుకున్నాం. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.